నిధి సర్వజ్ఞానాం శ్రీదక్షిణామూర్తియే నమః. శ్రీధరస్వామినం నిత్యం బోధకారణమవ్యయం భావాతీతం అహం వందే సుఖజ్ఞానైక నిర్మలం. వందారు జనమందారం వందేంత నిరంతరం రామడుగు వంశజం శుద్ధం శివరామాఖ్య దీక్షితం. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణ బ్రహ్మోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద వెంకటరమణార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానందవర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానందం శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ సద్గురుభ్యో నమో నమః. శ్రీ సద్గురు పాదుకాస్తవం శ్రీ శంకరాచార్య వారి స్మృతి. శ్రీ సమంజితమవ్యయం పరమ ప్రకాశమగోచరం వేదవర్జితమప్రమేయమనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమధ్యమమప్రతర్కమబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. నాదు బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజమండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. సోమవద్వైరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. బుద్ధిరూపమబుద్ధికం ప్రేతైకకూట నివాసనం నిశ్చలం యా విరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరకేలనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. ఉద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమానుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమాసిత విద్యుదాది విభాసితం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచవృషీకదేహమనశ్చతుష్ట పరస్పరం పంచభూత కామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచముద్ర సులక్షణ భావమాత్ర నిరూపణం విద్యుదాదిరగద్దగిత్వరుచి వినోద వివర్తనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. పంచవర్ణ సుచిర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్నిమండల మండితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్తమాది నిరీక్షణం ప్రాతరేవ హి మానసాంతర్భావయే గురుపాదుకాం. హంసచారమఖండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసిని
చక్రరాజమనాహతోద్భవమేకవర్ణం తత్పరం ప్రాతరేవ మానసాంతర్భావయేత్ గురుపాదుకాం జన్మ కర్మ విలీన కారణ హేతుభూతమభూతకం జన్మ కర్మ నివారకం మృతిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ మానసాంతర్భావయేత్ గురుపాదుకాం సప్త కాంచన దీప్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైవరముజ్వలం పరమాస్పదం నీల మధ్యమాస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ మానసాంతర్భావయేత్ గురుపాదుకాం స్థూల సూక్ష్మద కారణాంతరకేలనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతసమంతరాత్మని యాంసుకం సర్వకారణమీశ్వరం నితలాంతరాళ విహారకం ప్రాతరేవ మానసాంతర్భావయేత్ గురుపాదుకాం ప్రాతరేవ మానసాంతర్భావయేత్ గురుపాదుకాం నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని ఎన్ని నేర్పులు గలిగన్ ఈ బుద్ధులు యా బుద్ధులు నా బుద్ధికి మెప్పురావు నా తండ్రి వినరా శబాషు నిన్నే తండ్రి గనేరా ఈ బుద్ధి కమానాకే బుద్ధి భూనకు ఏ బుద్ధి భూనినా నీ బుద్ధి చెడిపోవు నా తండ్రి వినరా శబాషు నిన్నే తండ్రి గనిరా జై సద్గురు ప్రభు మహారాజుకు జై జై పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు అందరికి. ఎన్నో పేజీ వెంకటదాసు నిన్న నువ్వు ముగించిండేది? వెంకటదాసు పలకట్లేదు. మీట్లో ఉన్నాడు. ఫస్ట్ కూడా పెట్టా నేను. ఉత్సవంలో అలా చేస్తాడు, నేను చదువుదామని. ఇప్పుడు ఎన్నో పేజీ చెప్ప? ఈ 258. అదే కింద పంచాక్షరి మిదం పుణ్యం పవిత్రం అనేటువంటి శ్లోకం ఉంది, దాని పైన పేర 228లోంచి అది. మరి శరీర ప్రారంధం ఉందిగా, ఆ శివయ్య ఓస్ట్ లో అంట. శివయ్య ఉన్నాడు, అది ఓస్ట్ లో ఉన్నాడు. లీకే పెట్టా, అది ఓస్ట్ నేను కాదు. ఇప్పుడు అప్పుడే దాంట్లో కాన్ చేసుకో లేడు. అలా చేయి. సరే. సరే. జయ గురు అందరికి. జయ గురు. నీటిలో ఉండండి. మరి శరీర ప్రారంధం ఉందిగా, అందుకని గురువు శిష్యుడికి ఏం చెప్పాడు అంటే, శరీర ప్రారంధం ఇప్పుడు జరుగుతున్నటువంటి, ఇప్పుడు ఈ శరీరం ఏ శరీరంతో అయితే ఇప్పుడు శరీరం ధరించి ఉన్నావో ఈ జన్మలో అది ప్రారంధం, ఈ జన్మలో జరుగుతున్నటువంటి ప్రారంధం. మరి శరీర ప్రారంధం ఉంది కదా, అందుకని గురువు శిష్యుడికి ఏం చెప్పాడంటే, నీ ఎరుక నాకు ఇచ్చేసావు కదా, నీ పరంగా ఎరుక లేదు కాబట్టి శరీర ప్రారంధం పూర్తయ్యే వరకు గురువు ఆజ్ఞ చేత ఇతరులకు ఈ బోధ అందించడం కోసమైనా నా ఎరుకను నీకు ఇస్తున్నాను. నీ పరమైనటువంటి ఎరుక లేదు, నీవు బయలైపోయావు. నీకు నా పరమైన ఎరుకను ఇస్తున్నాను. ఇక నీ పరంగా అది లేనెరుక అవుతుంది. ఈ లేనెరుకలోనే నీ జీవితాన్ని ఎల్లమార్చి నిజానికి రాయి మాదిరిగా జనుని వలె నీవు పట్టించుకోకుండా ఉండు. ఇప్పటికే నీవు అశరీరివి కనుక ఈ శరీరం ఉందో లేదో నీకు అనవసరం. ఎప్పుడు పోయేది, ఎంతవరకు ఉండేది నీకు అనవసరం. అందువలన ఆ ఎరుక జోలికి వెళ్ళకు అని హెచ్చరించారు.
హెచ్చరించారు. చూడండి ఏంటంటే, ఈ ప్రారంధం ఉంది కాబట్టి, ఆ శరీరం ఉంది కాబట్టి, నువ్వు ఆ శరీరంలో ఈ జన్మలో ఎత్తినటువంటి ప్రారంధ శరీరంలో ఉన్నావు. ఆ ఉన్నావు అంటే, ఆ నీ ఎరుక ఏదైతే ఉన్నదో, నేనున్నాను, నేనని భావించినటువంటి నీ ఎరుక నాకు ఇచ్చేసావు కాబట్టి, నీ పరంగా ఎరుక లేదు. ఎరుక రహితమైనటువంటి ఏదైతే గుర్తెరుగుతోందో సర్వము అది కూడా లేదు. దానికి కారణమైంది. నీ ప్రారంధ శరీరంలో ఉంటే, మరి నీ ఎరుక నాకు ఇచ్చేసిన తర్వాత నువ్వు లేవు గాబట్టి, నువ్వు శరీర ప్రారంధం పూర్తయ్యే వరకు నువ్వు గురువు ఆజ్ఞ చేత ఇతరులకి బోధ అందించడం కోసమైనా, నువ్వు మళ్ళీ గురువాజ్ఞ చేత ఈ బోధను ఇతరులకు అందించడం అంటే, నిన్ను ఆశ్రయించిన శిష్యులకు చెప్పేకైనా, నువ్వు మళ్ళీ మాట్లాడి చెప్పాల్సిన పని ఉంది గాబట్టి, నువ్వు ఎరుకనిచ్చేసిన తర్వాత ఎరుకలు నువ్వు లేవు, నీవు అని భావించే మాట లేదు. ఏమీ లేకుండా ఉన్నటువంటి వట్టి జడ శరీరం లాంటిది ఉంది గాబట్టి, ఆ శరీరము, ఆ శరీరంలో మళ్ళా చైతన్యం చేత పలికి ఇవన్నీ చెప్పాలంటే, నా ఎరుకను నీకిస్తున్నాను. గురువుగారి ఎరుక. ఇక ఏం మాట్లాడినా గురువాక్యం పలికినట్టే. నువ్వు లేవు. మాట్లాడే నువ్వు లేవు. చెబుతున్న నువ్వు లేవు. ఈ చెబుతున్నదంతా ఆ గురువాజ్ఞ ప్రకారం, ఆ గురుకృప ప్రకారం నీకు లభించినటువంటి ఆ గురువు చేత ప్రసంగబడిన మళ్ళీ ఆ ఎరుకలో నుండి చెబుతున్నావు. గురువులో నువ్వు ఉండి, గురువు నీలో ఉండి పలికిస్తున్నాడు. నువ్వు ఆ గురువాక్యం చేత పలుకుతున్నావు. గురువాజ్ఞ చేత ఇతరులకు బోధించడం కోసమైనా నా ఎరుకను నీకిస్తున్నాను. నా ఎరుకను నీకిస్తున్నాను. ఆ ఎరుకతో నువ్వు చెప్పు. నీ ఎరుక లేదు. నీ పరమైనటువంటి నేనని భావిస్తున్న ఎరుక నీకు లేదింక. నీ ఎరుక నాకిచ్చేసావు కాబట్టి నువ్వు బయలైపోయావు. నువ్వు పరిపూర్ణుడు అంటే ఏ ఇతరమైనటువంటి దానితో సంగత్వం చెందకుండా, ఏ ఇతరమైన భావనలు లేకుండా, సర్వము కేవలం జడ శరీరం అనే దాంట్లో అది రాయిలాగా ఉంటే, దాంట్లో గుర్తెరుగుతున్నటువంటిది లేదు. గురువుకి అంకితంగా ఇచ్చేసావు కాబట్టి అయిపోయింది. గురువు మళ్ళీ నీకు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి, ఆ గురువాక్యమే నీలో మెదులుతూ, నీ చేత పలికిస్తూ, చెప్పిస్తూ ఉంది. నువ్వుగా చెప్పట్లే ఇంగ. నువ్వు నీ గురుస్వరూపం చెంది చెప్తున్నావు అని అర్థం అక్కడ. నీకు నా పరమైన ఎరుకను ఇస్తున్నాను. ఇక నీ పరంగా అది లేనెరుక అవుతుంది. నీ పరంగా ఏమవుతుందంటే, ఆ ఎరుక లేనెరుకే అది. లేనెరుకతోనే లేని ప్రపంచాన్ని, లేని జగత్తును, లేని ఈ సకల సృష్టిని భావించి కేవలం లేనిది తోచినట్లుగా దాని గురించే నువ్వు చెబుతున్నావు. లేని దాంట్లో లేనెరుకలోనే చెబుతున్నావు. ఈ లేని ఎరుకతోనే నీ జీవితాన్ని కూడా ఎల్లమార్చి, ఈ లేనెరుకతోనే నిజానికి రాయి మాదిరిగా జడుని వలె నీవు పట్టించుకోకుండా ఉండు. రాయి ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా ఏమిటికి చెలించకుండా ఎట్లా జడత్వంతో ఉందో అది అట్లా పట్టించుకోకుండా ఉండు. ఇప్పటికే నీవు అశరీరివి. ఇప్పటికే నువ్వు గురువాక్యం పొందిన తర్వాత, మంత్రోపదేశం కూడా పొందిన తర్వాత, మళ్ళీ మంత్రార్థము, అంతరార్థము, నిజార్థము, నిర్ణయార్థం స్థితిలోకి నువ్వు వచ్చిన తర్వాత శరీర రహితుని అయిపోయినావు. మూలం లేని గుర్తిరిగే శరీరం అయిపోయినావు. ఈ శరీరం జడ శరీరం ఉంది. అట్లాగే ఏదైతే నీలో ఉండి అన్నిటినీ పలుకుతున్నటువంటి గుర్తిరిగేటువంటి ఉందే అది, ఆ గుర్తిరిగే శరీరాన్ని లేకుండా అయ్యావు. అశరీరంగా అయినావు. కనుక ఈ శరీరం ఉందో లేదో నీకు అనవసరం. ఆ శరీరం లేకుండా ఉంటే గుర్తిరిగే శరీరం చాలు. ఈ శరీరం ఉందో లేదో నీకు అనవసరం. ఇక దాని పాటలు అది పడుతుంది. అది పోతుంది. ఎప్పుడు పోయేది? ఎంతవరకు ఉండేది? ఈ జడ శరీరం ఎప్పుడు పోతుంది? ఎంతవరకు ఉంటుంది? అనేది కూడా అదంతా నీకు అనవసరం. నీ చేతిలో ఏమి అది లేదు. దాని పోషణకే తింటున్నావు. ఆహారం, నిద్ర ఇవన్నీ దానికి సంబంధించినవే చేస్తున్నావు. అందువల్ల నీకు ఆ ఎరుక జోలికి నువ్వు వెళ్ళకు. ఆ ఎరుక జోలికి వెళ్ళకుండా, ఈ ఎరుక ఏదైతే లేని ఎరుక గురువు ప్రసాదించి నీకు మళ్ళీ చెప్పడానికి చెప్పాడో, ఆ ఎరుకతో ఈ బోధనంతా చెప్పు అని హెచ్చరించారు. ఇక్కడ శ్లోకం చెప్పారు. పంచాక్షరమిదం పుణ్యం పవిత్రం పాపనాశనం
సర్వసిద్ధికరం శుభం, సాక్షోన్ముక్తైక సాధనం. ఇక్కడ పుణ్యపాపాలంటే ఇతరులకు శాంతి కలిగించేవి, బాధ కలిగించేవి కాదు. పుణ్యము పాపం అంటే ఇక్కడ ఇతరులకు శాంతి కలిగించేటివి లేదా బాధ కలిగించేటివి కాదు. ఈ పంచాక్షరి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రం గురువు ద్వారా తెలుసుకొని మంత్రోపదేశం పొంది మంత్రార్థాన్ని ఎరిగి ఆ మంత్రార్థం ఏదైతే ఉందో దాని ప్రకారం నీవు లేనివాడవని షోడశీ భావన ఇస్తోందో ఆ ప్రకారంగా నీవు లేనివాడవు, లేకుండా పోవడమే పుణ్యం. ఆ పంచాక్షరి మంత్రం నిన్ను బయలుగా నిర్ణయించి ఎరుక పోగొడుతుంది, అదే పుణ్యం ఇక్కడ. ఇక రాత్రిపూట మన జరిగినటువంటి మన మంతా చెన్నై గారి దాంట్లో వచ్చింది ఓం నమ శివాయలో పంచాక్షరి మంత్రంలో ఈ భావం ఈ విధంగా తీసుకోండి అని ఆయన పరిపూర్ణ భావంలో అదే శివం బయలుగా పేర్కొని చెప్పారు. గత 3 రోజుల నుంచి మీరు అది విన్నారు, 4 రోజుల క్రితం పంచాక్షరి. ఇక్కడ మళ్ళా అదే దానికి చెప్తున్నాడు. పుణ్యపాపాలంటే ఇతరులకు శాంతి కలిగించేవి కాదు, బాధ కలిగించేటివి కాదు. ఈ పంచాక్షరి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రం గురువు ద్వారా తెలుసుకొని మంత్రోపదేశం పొంది మంత్రార్థాన్ని ఎరిగి ఆ మంత్రం ఏదైతే ఉందో దాని ప్రకారం నీవు లేనివాడమని షోడశీ భావన అదే మూలం లేని గురి తిరిగే శరీరం లేదు అనే భావనలో ఇస్తోందో ఈ మంత్రం ద్వారా ఆ ప్రకారం ఇస్తోందో ఆ ప్రకారంగా నీవు లేనివాడవు కాకు, లేకుండా పోవడమే పుణ్యం. లేనివాడవు లేకుండా పోతే అదే పుణ్యం. ఆ పంచాక్షరి మంత్రం నిన్ను బయలుగా నిర్ణయించి ఎరుక పోగొడుతుంది. ఆ పంచాక్షరి మంత్రం కూడా నిన్ను లేనివాడుగా నిన్ను బయలుగా నిర్ణయించి నీ ఎరుక పోగొడితే అదే పుణ్యం ఇక్కడ. అక్కడ దాకా వస్తే ఎరుకలో ఉండడమే మహాపాపం. ఇక మళ్ళీ అక్కడ దాకా వచ్చిన తర్వాత ఎరుకలో ఉండడం, ఎరుకలో జగత్తులో తాదాత్మ్యం చెందడము, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రారంభ దేహంతో తాదాత్మ్యం చెంది విషయాల జోలికి వెళ్ళడం, ఇది ఎరుకలో ఉంటే మహాపాపం. మళ్ళీ అక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఎరుకలేకి వద్దు అని. ఈ పంచాక్షరి మంత్రం ఎరుకలో ఉన్న పాపాత్ముడికి మంత్రం ఇచ్చి మంత్రార్థము తెలిపి మంత్రాతీత స్థితి కలిగించి పాపనాశం చేస్తుంది. ఈ పంచాక్షరి మంత్రము ఏం చేస్తుంది అంటే ఆ ఎరుకలో ఉండేవానికి వాడు అప్పటి వరకు ఏమి ఎరుక భావం చేత శరీరంతో తాదాత్మ్యం చెందాడు కాబట్టి పాపాత్ముడుగా ఉన్నవానికి కూడా ఈ మంత్రం ఇచ్చి మంత్రార్థం తెలిపి మంత్రాతీత స్థితిగా కలిగిస్తే, గురువు ఆ విధంగా కలిగిస్తే పాపనాశనం చేస్తోంది, అంటే ఎరుక నాశనం చేస్తోంది. పవిత్రమైనటువంటి పంచాక్షరి మంత్రం ద్వారా కలిగే పరిపూర్ణ బోధ అనే పుణ్యం చేత అపవిత్రంగా ఉన్నటువంటి ఎరుక నాశనం అవుతుంది. ఆ ఎరుక ఏముందంటే ఎరుక దేని చేత తాదాత్మ్యం చెందింది కాబట్టి అశుద్ధంగా ఉన్నప్పుడు దీంతో లేదు కాబట్టి మలినంగా మారింది కాబట్టి ప్రపంచం అనే భావన దేహం అనే భావనలో కలిగినటువంటి ఆ ఎరుకను అంతవరకు అపవిత్రంగా ఉన్నది దీని మంత్రార్థం చేత పవిత్రంగా అయిపోయిన తర్వాత ఈ ఎరుక ఏదైతే అపవిత్రంగా ఉందో అది నాశనం అవుతుంది. ఇక సర్వసిద్ధికరం శుభం. ఊరికనే మంత్రం చెప్పుకుంటే తెలియదు, ఊరికనే మంత్రం ఉచ్చారణ చేసుకుంటా ఉంటే తెలియదు, మంత్రార్థం ఎరగాల. మంత్రార్థం ఎరిగితే అర్థమవుతుంది అని చెప్తున్నా. అదే 5 అక్షరాలతో ఊరికే మాల తిప్పుకుంటూ 108 అయినాయి, దాన్ని మళ్ళా 1000 అయినాయి అనుకోకుండా నిన్న మంతా చెన్నై ఏ విధంగా భావించాలి, దీంట్లో ఈ నమః అంటే లేనిది ఇట్లా విడదీసి అక్షరాక్షరాలకి ఆయన పరిపూర్ణ అర్థంలో చెప్పాడు ఓం నమ శివాయ అనేది. మామూలుగా వీరశైవులు వాళ్ళు చెప్పేటటువంటిది వేరే విధంగా ఉంటుంది, పరిపూర్ణ బోధ పద్ధతిలో ఉండదు. అందువల్ల వీళ్ళు కూడా పరిపూర్ణ బోధ పద్ధతిలో పంచాక్షర మంత్రం యొక్క దాన్ని వివరించారు ఇక్కడ.
ఆ పద్ధతిలో కనుక మన బోధలే అన్వయం చేసుకొని వినాలి. వేరు వేరు రకాలుగా వాళ్ళు భావించి చెప్పింటారు దానికి. దానికి ద్వైతులు దాని మీద చెప్పింటారు. అద్వైతులు చెప్పింటారు. వివిధ రకాలైనటువంటి సిద్ధాంత ప్రతిపాదకులు చెప్పారు. ఇక కర్ణాటకలోకి తీసుకుంటే వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని మతంగా రూపొందించడమే గాక, హిందువులో భాగంగా మమ్మల్ని వద్దు తీసేయండి. మాది వేరే మతంగా గుర్తించమని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాడాయన. కర్ణాటకలో ఉండేటువంటి వీరశైవ మతాధ్యక్షుడు. ఇప్పుడు ఇంక దాని మీద చర్చ జరుగుతుంది. దాని మీద చట్టం చేయాలా లేదా? దాన్ని గుర్తించాలా లేదా? మళ్ళీ గుర్తిస్తే ఇప్పటికే అనేక రకమైన సిద్ధాంత విభేదాలతో సిద్ధాంతాల ప్రకారం విడిపోయి ఉన్నారు. జైనంగాను, బౌద్ధంగాను రకరకాలుగా. వీళ్ళందరూ ఈ సిద్ధాంతాలు ప్రతిపాదించి విడిపోక ముందు ఏకంగా ఉన్నటువంటి ఒక్క హిందూ సమాజంలోంచి వచ్చిన వాళ్ళే గదా! ఆ సమాజంలో భావనాపరమైనటువంటి ఈ ముక్తి మార్గాల్లో ఏర్పరిచినటువంటి సాధనలే గదా ఇవన్నీ. వేరు వేరు సిద్ధాంతాలు. అట్లా భావించకుండా దానికది మతంగా మారింది. మారి వేరే రకమైనటువంటి మాది మతమే మార్గం. మతం అంటే మార్గం గదా! మతము అంటే దాని అర్థం ఏమిటి అంటే తెలుగులో మార్గము, మతం అనే పదానికి. మా మార్గం ఇది అని. అట్లా కాకుండా ఏమైనారంటే మళ్ళీ వేరు వేరుగా చేస్తున్నారు. ఇప్పుడు వీరశైవం అనేవాళ్ళు కర్ణాటకలో ఎక్కువున్నారు. లింగాయత్స్ వీళ్ళంతా వీరశైవం పాటించేవాళ్ళు. వీళ్ళంతా వీరశైవాన్ని మతంగా గుర్తించమని ప్రతిపాదన పంపించారు. ఇటీవల ఈ 10 ఏళ్లలో ఎక్కువ జరుగుతోందది. కర్ణాటకలో బీజేపీ వచ్చిన తర్వాత. వేరే మతంగా పెట్టండి అని. కాబట్టి అది ఈ జైనము, బౌద్ధము ఇవన్నీ కూడా వాళ్ళకు ఆ గురువులకు మహానుభావులకు తోచినటువంటి వాళ్ళ ముక్తి మార్గం వాళ్ళు చెప్పారు. అది పాటిస్తే నువ్వు పాటించు. లేదంటే అది బాగుంటే నచ్చితే పాటించు. ఎవరు కాదనరు గానీ అది మతంగా మళ్ళీ మతంగా తీర్చడమే, మతంగా తయారు చేయడమే తప్పు. ఈ దీంట్లో నుంచినే వచ్చినాయి. హిందుత్వం అనేది ధర్మము ఒక ధర్మం, మతం కాదు ధర్మంగా పుట్టింది. ధర్మాన్ని ఆచరించడం కొరకు పుట్టింది. ధర్మాన్నే భగవద్గీత బోధించింది. మతాన్ని బోధించలేదు అని చెప్తున్నారు కాబట్టి దాని ప్రకారం దాంట్లో నుంచి విడిపోయినటువంటి వేరు వేరు సిద్ధాంతాలు అన్ని మతాలుగా విభజన చెందుతున్నాయి ఈ విధంగా. ఇప్పుడు ఈ సర్వసిద్ధికరం శుభం అంటే సర్వం శూన్యమైంది. సర్వసిద్ధికరం శుభం అంటే సర్వము శూన్యమైంది. సాధనలో అనేక సోపానాలు దాటేటప్పుడు ఎక్కడికక్కడ కింది స్థితి పోయి పై స్థితికి వస్తున్నారు. ఈ సర్వసిద్ధి శుభకరం అంటే సర్వము ఉన్నదంతా సర్వము కూడా శూన్యమైపోయింది. సాధనలో అనేకమైనటువంటి సోపానాలు దాటేటప్పుడేమో ఎక్కడికక్కడ ముందు ఈ సర్వము శూన్యం అనే స్థితికి చేరడానికి ముందు కింద మెట్లన్నీ ఎక్కుకుంటూ వెళ్ళినావు సాధన చేసుకుంటూ. ఆ ఎక్కేటప్పుడు ఎక్కడికక్కడ ఆ క్రింది స్థితి ఏదైతే ఉందో పోయి ఒక్కొక్క మెట్టు పై స్థితికి వస్తున్నారు. ఇది కాదని నిరపేక్షంగా వెళ్ళిపోతూ ఉన్నావు. అది ఏది కాదో అది కాదని దాన్ని ఆ భ్రాంతిని వదిలిపోతూ ఇది కాదని దాన్ని ఒక్కొక్క దాని భ్రాంతిని తొలగించుకుంటూ నిరపేక్షంగా అంటే అంతవరకు అది నిజము అని భావించినటువంటి ఆపేక్ష లేదు. ఇంకా నిరపేక్షమై ఒక్కొక్క దాంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నావు. ఆదాయ పద్ధతిలో పోవడం లేదు. అంటే ఆ పైది సిద్ధిస్తూ ఉంటే ఒక్కటొక్కటి లేకుండా పోతున్నది. దాన్ని ఆధారం చేసుకొని మళ్ళీ దాని ఆధారంతోనే కాకుండా అది లేదు, అది ఇన్నాళ్ళు భావించినటువంటి అది ఆధారం కాదు, అది లేనిది అని చెప్పి ఆదాయ పద్ధతిలో కాకుండా ఏది లేదో దాన్ని నిరసిస్తూ దాంట్లో నుంచి నిరపేక్షకంగా అది లేనిదని గుర్తించి మళ్ళీ ఆ పై స్టెప్లో ఒక్కొక్కటి మళ్ళా దాని గురించి తెలుసుకొని అది సిద్ధిస్తూ ఉంటే ఒక్కొక్కటి లేకుండా పోతున్నది. మొత్తం అంతా ఒక్కటొక్కటిగా లేకుండా పోయిన తర్వాత ఆ మిగిలేది కూడా లేకుండా అయినప్పుడు సర్వశూన్యం. ఆ లేకుండా పోతున్నది. ఆ లేకపోవడమే శుభం. ఆ లేకుండా అయిపోవడమే శుభం. సర్వసిద్ధికరం అంటే ఏమిటి అంటే మొదటి భూమిక నుండి రెండో భూమికలో చేరేసరికి ఆ మొదటి భూమిక అంటే పాత్ర. మొదటి పాత్రలోంచి రెండో పాత్రలోకి వెళ్ళావు. ఆ రెండో పాత్రలో ఆ సిద్ధించింది. అలా చివరి వరకు పోతే అనేకమైనటువంటి పాత్రలను తెలుసుకుంటూ ఆ చివరి వరకు పోతే ఆ సిద్ధించింది ఏమైంది అంటే పంచాక్షరి మహామంత్రం మహిమ చేత గురుకృప చేత
సర్వము శూన్యమైతే, సర్వము నువ్వు గుర్తెరుగుతున్నదంతా శూన్యమే అయితే చివరగా సిద్ధించింది. ఎక్కడికక్కడ నిరపేక్ష పద్ధతిలో సిద్ధి పొందుతున్నాము, అన్నిటినీ వదిలేస్తున్నాం. చివరి సిద్ధిలో అంతకుముందు సిద్ధించింది కూడా వదిలేస్తున్నాం. ఇది సర్వసిద్ధికరం అంటే అన్నిటి ఆ చివరి స్థాయికి చేరుకున్న తర్వాత ఆ చివరిది కూడా లేనిదే. ఈ సర్వము శూన్యమైపోయినప్పుడు ఇంకేమీ లేదు. ఇంకా నువ్వు విచారించదగినది ఏమీ లేదు, నువ్వు విచారించేది ఏమీ లేదు, నువ్వు లేవు. ఆ గురువాక్యం ప్రకారం సర్వము నువ్వు భావించిందంతా శూన్యమే, లేనిది. నువ్వు ఏదైతే భావించి నువ్వు అంతవరకు ఏ ఎరుకతో విచారించావో ఆ ఎరుకు కూడా లేదు. ఆ గురుకృప ప్రకారం దాంట్లో సిద్ధి పొందడం అంటే ఆ విధంగా నువ్వు లేకుండా పోవడమే, సర్వము శూన్యం కావడమే. ఆధార ఆదేయ పద్ధతిలో సిద్ధి అనరు. జీవేశ్వరైక్యం, జీవ బ్రహ్మైక్య అలా అంటారు. జీవుడు ఈశ్వరుడిలో లయమయ్యాడు, జీవుడు బ్రహ్మంలో లయమయ్యాడు అని అంటారు. ఆధార ఆదాయ పద్ధతిలో అయితేనేమో ముందు జీవుడిని విచారించి జీవుడు సమిష్టిగా ఉన్నటువంటి ఈశ్వరుడు వాళ్ళిద్దరూ ఒకటేనని, ఆ ఒక చైతన్యంతోనే అది బింబంగా ఇది ప్రతిబింబంగా ఉందని, జీవ బ్రహ్మైక్యమని అలా నీకు ఆధారం ఒకటి కల్పించి ఆ ఆధార పద్ధతిలో చెప్పుకుంటూ వెళ్ళారు. జీవుడు ఈశ్వరుల్లో లయమయ్యాడు అంటే ఇంక జీవుడు ప్రత్యేకంగా లేడు, సమిష్టిలో భాగం అయినాడు. సమిష్టిలో భాగం అయిపోయిన తర్వాత వెష్టిగా లేడు. ఇక జీవుడు బ్రహ్మంలో లయమయ్యాడు అని అంటాం. బ్రహ్మం ఏదైతే సృష్టికి కారణమైంది ఉందో దాంట్లో లయమయ్యాడు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కూడా ఇక్కడ ఇంకా అక్కడి నుంచి లయం కావడం అంటే అక్కడే సృష్టికి కారణం ఉంది కాబట్టి అక్కడి నుంచి లయమయ్యేది ఉంది. నిరపేక్ష పద్ధతిలో ఈశ్వరుడే ఉన్నాడు, జీవుడుగా లేడు. ఈశ్వరుడే ఉన్నాడు, జీవుడు అనేవాడు లేడు. జీవుడు తాను భావించాడు, తాను వేరేగా ఉండి నేననే భావనతో, ప్రపంచం అనే భావనతో సమిష్టిగా ఉన్నదాన్ని ఆలోచించకుండా వెష్టిగా విడిపోయినప్పుడు, వెష్టిగా భావించినప్పుడు జీవుడు అనే పద్ధతిలో ఉన్నాడు. నిరపేక్ష పద్ధతిలో పోతే ఈశ్వరుడే ఉన్నాడు, జీవుడుగా లేడు. జీవుడుగా ఆపేక్షించి ఇట్లా అన్నిటికీ వ్యాప్తం చెందినటువంటి జీవుడు దీంతో తాదాత్మ్యం చెందినందువల్ల అనుకున్నాడు వేరుగా, తనను వేరుగా, ప్రపంచాన్ని జగత్తును వేరుగా. సమిష్టిగా భావనతో పోతే నిరపేక్ష పద్ధతిలో ఈశ్వరుడే ఉన్నాడు. ఆ తర్వాత బ్రహ్మమే ఉన్నాడు. ఈశ్వరుడు కూడా మాయ చేత సృష్టి జరిగిన తర్వాత వచ్చిన వాడే కానీ అంతకుముందు సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మం ఉన్నాడు, మళ్ళీ ఆ బ్రహ్మమే ఉన్నాడు అనుకున్నాడు. ఈశ్వరుడు లేడని, ఆ తర్వాత బ్రహ్మ లేడని, నేను లేననేది అయిపోయిన తర్వాత నేను వెష్టిగా లేను, సమిష్టిగా ఉన్నాను అనుకుంటే సమిష్టిగా ఈశ్వరుడు అయ్యాడు. మళ్ళీ ఆ ఈశ్వరునికి అంతకుముందు కారణమైనటువంటి బ్రహ్మము అయ్యాడు. బ్రహ్మమే ఉన్నాడు తర్వాత. ఈశ్వరుడు లేడని, ఆ తర్వాత బ్రహ్మ లేడని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ కూడా లేదని, ఈ సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పవన్నది కూడా లేదు. ఎందుకంటే అది కూడా ఆ వాక్యం కూడా బ్రహ్మం కల్పించబడిన తర్వాత మాయ చేత బ్రహ్మ మీద ఆరోపించబడి సకల జగత్తును ఏర్పాటు చేసిన తర్వాత చెప్పబడినవే ఇవన్నీ వాక్యాలు. ఇవన్నీ లేనివి, ఈ బ్రహ్మం కూడా లేనిదే. ఏదైతే మాయతో కలవకముందు సృష్టి కారణం కాకముందు ఉన్నదో అదే స్వతసిద్ధంగా ఎప్పటికీ ఉన్నది. ఈ లేకపోవడం, ఈ బ్రహ్మ కూడా సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ కూడా లేడని, ఈ లేకపోవడంలో దాని పరిస్థితి ఏది కలిగిందో, ఈ లేకపోవడం అనే దాంట్లో ఈ బ్రహ్మ కూడా లేడని దాని పరిస్థితి ఏదైతే కలిగిందో అదే సిద్ధి. సిద్ధి కలగడం అంటే ఏంటిలే, గురుకృప చేత ఈ బ్రహ్మంతో సహా సర్వము లేనిది, ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉండేది ఒకటే ఉంది. అది తప్ప ఇతరమైనది లేనే లేదు. సర్వము శూన్యమే. అది మాత్రమే ఎప్పటికీ సృష్టికి ఉన్నప్పటికీ లేనప్పటికీ, జీవుడు ఈశ్వరుడు సమిష్టికర్త అయినటువంటి బ్రహ్మంతో సహా సర్వము లేనప్పటికీ ఇదంతా కేవలం సంకల్పించబడిన తర్వాత సంకల్పంలో ఆధారంగా చేసుకుని మాయ చేత కల్పించమని లేని జగత్తుగా కనపడినదే కాబట్టి
ఇది లేనిదని ఎప్పుడైతే కలిగిందో, భావన వచ్చిందో, నువ్వు రహితం ఎప్పుడైతే చెందావో, లేని దాంట్లోనే నేను జగత్తు సర్వము అని, అంతా లేనిది ఎప్పుడైతే అయిందో, అంతా సర్వమైతే శూన్యమై ఉన్నది ఒక్కటే తెలిసిందో, అదే సిద్ధి. ఇంకా ఏది కలిగిందో అదే సిద్ధి. కనుక అన్ని రకాల సిద్ధులు, ఇన్ని రకాల సిద్ధులు ఉన్నాయి కాబట్టి సర్వసిద్ధికరం. ఇన్ని రకాలైనటువంటి సిద్ధి అంటే ఒక్కొక్క స్టెప్లో నుంచి మారడమే సిద్ధి. ఒక్కొక్క దాంట్లో నుంచి, ఒక్కొక్క భ్రాంతిలో నుంచి విడిపడి సర్వభ్రాంతులు లేకుండా అయిపోవడం సర్వసిద్ధికరం. ఎన్ని విభాగాలు చేస్తే అన్ని విభాగాలుగా ఉంటుంది కనుక, ఎన్ని భాగాలుగా మార్చి దీన్ని అన్ని భాగాలుగా చెప్పుకుంటూ పోయే కొద్దీ అన్ని భాగాలుగా ఉంటుంది కనుక సర్వసిద్ధికరం. సర్వసిద్ధులు వచ్చినటువంటి స్థితి అది. కొందరు 2, 3 పద్ధతుల్లో చెబుతున్నారు. ఇక్కడ మనం ఈ 5 పద్ధతుల్లో చెప్తున్నాం. కొందరేమో 2 పద్ధతులు, 3 పద్ధతుల్లో చెప్తున్నాం. 2, 3 పద్ధతుల్లో కొందరు చెప్తున్నారు. ఇక్కడ మనమేమో 5 పద్ధతుల్లో చెప్తున్నాం. పిండాండం, బ్రహ్మాండం, ఈశ్వర పంచీకరణ, మహాకారణ దేహ పంచీకరణ, కైవల్య దేహ పంచీకరణ, ఇది 5 పద్ధతుల్లో చెప్తున్నాం కనుక 5 సార్లు సిద్ధించాలి. కొంతమంది 2, 3 పద్ధతుల్లో చెప్తుంటే మనమేమో 5 పద్ధతుల్లో చెప్తున్నాము. ఫస్ట్ పిండాండం, మళ్ళా బ్రహ్మాండం, మళ్ళీ ఈశ్వరుని యొక్క పంచీకరణ, మళ్ళా మహాకారణం ఏదైతే ఉందో ఆ ఈశ్వరుడు కూడా ఏర్పడడానికి పూర్వం ఉన్నటువంటి బ్రహ్మంలో కలిగినటువంటి సంకల్ప సృష్టి ఎప్పుడు ఎట్లా జరిగిందో, మళ్ళీ అంతకుముందు కైవల్య దేహ పంచీకరణ, అది కూడా బ్రహ్మము సగుణ బ్రహ్మంగా మారినప్పుడు, అంతకుముందు సగుణ బ్రహ్మ కానప్పుడు ఉన్నటువంటి స్థితిని కూడా పంచీకరణ 5 పద్ధతుల్లో చేసి చెబుతున్నాం కనుక 5 సార్లు సిద్ధించాలి. కూటస్థాత్మగా మొదటి సిద్ధి, కూటస్థ బ్రహ్మగా రెండో సిద్ధి, పరబ్రహ్మగా మూడో సిద్ధి, పూర్ణత్వంగా 4వ సిద్ధి, పరిపూర్ణత్వంగా 5వ సిద్ధి. 5 రకాలైనటువంటి సిద్ధిగా చెప్పారు. కూటస్థాత్మగా మొదటి సిద్ధి, ఆత్మ అనేది సంకల్పించి మొదటగా ఏదైతే జరిగిందో ఆత్మభావనను చెందడమే మొదటి సిద్ధి. కూటస్థ బ్రహ్మగా రెండవ సిద్ధి, ఆ బ్రహ్మ పంచీకరణ చేసినటువంటి కూటస్థ బ్రహ్మగా రెండవ సిద్ధి. పరబ్రహ్మ అనే భావన మూడవ సిద్ధి, పూర్ణత్వంగా ఉండేది 4వ సిద్ధి. పరిపూర్ణత్వంగా అన్ని రకాలైనటువంటి ఈ పంచీకరణలు అన్నీ తొలగిపోయిన తర్వాత ఏ పంచీకరణ లేనటువంటి పరిపూర్ణటువంటి మొదటి స్థితి, పరిపూర్ణంగా ఉన్నటువంటి, సర్వము బయలుగా ఉన్నటువంటి, మరొక దానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి, మరొక దానికి భావన కానీ సంకల్పం కానీ ఏది లేనప్పుడు ఉన్నటువంటి స్థితి. 5వ సిద్ధి ఆ పరిపూర్ణం తప్ప మరొకటి లేదు ఇంకా అనే సిద్ధి. ఈ 5 సిద్ధులు పొందుతున్నాము. ఈ 5 సిద్ధులు సర్వసిద్ధికరం. శుభం అంటే ఏమిటి? శుభం అంటే ఆనందాన్ని వదలడం. ఆనందం అంటే ఆనందంగా ఉన్నటువంటి శుభం అంటే ఆనందం, ఆ ఆనందాన్ని కూడా వదలడం. శుచి సాక్షోన్ముచ్చైక సాధనం అని అన్నారు కదా. శుచి అంటే ఏమిటి? మాలిన్యాన్ని పోగొట్టుకోవడం. అంటే సాధన వల్ల శుచి అయింది. అంటే ఆ శరీరానికి ఉన్న మట్టి, దుమ్ము, మాలిన్యం పోయింది. అంటే ఈ మాలిన్యం ఏది? అంతకుముందు ఉన్నటువంటి ఈ సాధనలన్నిటి వల్ల ఏం జరిగింది ఏంటి? సాధన వల్ల ఏం జరిగిందంటే ఒక్కొక్క మాలిన్యాన్ని పోగొట్టుకున్నాం. ఒక్కో మాలిన్యాన్ని పోగొట్టుకొని శుచి పొందాం. అంటే శరీరానికి ఉన్నటువంటి అంతా పోయింది. మట్టి, దుమ్ము, మాలిన్యం అంటే ఏంది? భౌతిక శరీరానికి అయితే ఇక్కడ మట్టి, దుమ్ము, మాలిక ఉంది. ఆ గుర్తెరిగే శరీరానికి ఏది ఉంది అంటే దుమ్ము, మట్టి కాదు. గుర్తెరుగుతున్నటువంటి ఎరుక అనేదే మాలిన్యం. ఇక్కడ మాలిన్యం అంటే ఎరుక. మామూలుగా ఉండే భౌతిక శరీరానికి మాలిన్యం అయిందంటే మురికైంది, అంత అశుభం, శుభ్రత లేకుండా ఉంది అని అర్థం. అక్కడేమో మాలిన్యం అంటే ఎరుక. ఎరుక అనే మాలిన్యం పోయి ఉత్త బట్టబయలు సిద్ధించింది. అది శుచి అంటే. ఎరుక అనే మాలిన్యం గుర్తెరుగుతున్నది పోయింది,
అది లేకుండా ఉత్త బట్టబయలు అనేది మాత్రమే ఉన్నదనే భావన సిద్ధించింది. అది శుచి అంటే సాక్షాన్మోక్షైక సాధనం. అంటే ఏది మోక్షైక సాధనము, ఏది మోక్షానికి సాధనము? పంచాక్షరి మంత్రమే మోక్షానికి సాధనం అని ఓం నమ శివాయ. ఇక్కడ ఓం నమ శివాయ అన్నప్పుడు 6 అక్షరాలైనవి. ముందు ఓం చేర్చారు. ఈ 6లో 5 అక్షరాలు మాత్రమే ఉచ్చరించేది పంచాక్షరి మంత్రం. వేద మంత్రాన్ని చదువుతూ ఒక పదంలోని అక్షరమును గాని, ఒక పద సమూహంలోని ఒక పదమును గాని ఎడమ వైపు తొలగిస్తూ, కుడివైపు కదులుతూ, అలా పునరుక్తం చేస్తూ ఉచ్చరించే పద్ధతిని ఘనాపాఠం అంటారు. అలా స్వరయుక్తంగా మంత్రాలను ఉచ్చరించే నైపుణ్యం ఉన్న వారిని ఘనాపాఠి అంటారు. ఘనాపాఠి అనే పదము వేదాలను ఎవరైతే పఠిస్తారో ఆ పఠించేది కూడా ఎడమ నుండి కుడికి, ఎడమ వైపు దాన్ని తొలగిస్తూ, కుడివైపు దానికి కదులుతూ, అట్లా మళ్ళీ మళ్ళీ పునరుక్తం చేస్తూ ఉచ్చరిస్తారే మంత్రాలను, దాన్ని అట్లా స్వరయుక్తంగా చదివే మంత్రాలను నైపుణ్యం ఉన్న వారిని ఘనాపాఠి అంటారు. ఈ ఓం నమ శివాయ అనే 6 అక్షరాలలో 5 మాత్రమే ఉండేలా చూస్తుంది. ఈ ఘనాపాఠి అనే పదము నిజానికి మీరు ఓ సినిమాలో వచ్చింది, అది ఘనాపాఠి అనే పదం. దాని పేరు ఏంటంటే గుర్తుకు రావట్లేదు. ఆయన పండితుడు, మంత్రార్థాల్లో ఘనాపాఠి అయిన వ్యక్తి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కోసం పోతే నానా తిట్లు తిడతాడు వాడు. ఆర్డీఓ, సబ్ కలెక్టర్. బయట వెంకటేష్ వేసాడు ఆ పాత్ర. లోపలికి పోయి నీ ఘనాపాఠి అనే పదానికి నీకు ఏమర్థం తెలుసు? పేదరికం వల్ల ఆయన అంత పెద్ద మంత్రార్థాలను సర్వమును వేదాల్లోని అర్థం చెప్పగలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తి పెన్షన్ కోసం వస్తే ఆయన ఈ విధంగా దూషిస్తావా అని చెప్పి పోయి లోపల పోయి తిడతాడు. ఏం సినిమాను గుర్తు రావట్లేదు. అట్లా మంత్రము, మంత్రార్థాలని సర్వమును వివరించగల శక్తి గలవాన్ని ఘనాపాఠి అంటాడు. ఆ పదము అక్కడ వాడారు, దాంట్లో ఏదో గుర్తు రాలేదు సినిమా పేరు నాకు. ఆ ఉచ్చరించే నైపుణ్యం ఉన్న వారిని ఘనాపాఠి అంటారు. ఓం నమ శివాయ అనే 6 అక్షరాలలో 5 మాత్రమే ఉండేలా చూడాలి. కనుక వీటిలో మొదటి 5 అక్షరాలను ఉంది, చివరి 1 అక్షరము వదలాలి. అలా ఒక్కొక్క మొదటి అక్షరం తొలగించి చివరి అక్షరమును కలుపుతూ ఎప్పుడూ కూడా 5 అక్షరాలు ఉండేటట్లుగా చూసుకుంటూ ఉచ్చరించేదియే శివ పంచాక్షరి. ఇప్పుడు చూడండి అని దీంట్లో ఎడమ వైపున ఉన్న ఒక పదాన్ని వదిలి మళ్ళా మిగిలిన పదాలని పునశ్చరణ చేసుకుంటూ ఇక్కడ మంత్రం ఓం నమ శివాయ, నమ శివాయ ఓం, ఓం నమ శివాయ, నమ శివాయ ఓం. మళ్ళీ ఓం నమ శివ, యా లేదు ఇంకా, ఇక్కడ యా అక్షరం పోయింది. ఓం నమ శివ, ఓం నమ శివ రెండో దాంట్లో. మూడో దాంట్లో నమ శివాయ ఓం పోయింది ఇంకా. నమ శివాయ, నమ శివాయ. నాలుగో దాంట్లో నా పోయింది ఇంకా, నా లేదు. మశివాయ ఓం, మశివాయ ఓం. ఇక ఐదో దాంట్లో మా కూడా పోయింది. మా అంటే అంతకుముందు నమ పోయి నా పోయింది, మళ్ళా మా పోయింది. ఇక శివాయ ఓంన, శివాయ ఓంన, శివాయ ఓంన, మా లేదు ఇంకా, శివాయ ఓంన. ఇక సి కూడా లేదు ఇంకా. వాయ ఓం నమ, వాయ ఓం నమ. అక్కడికి ఇంకా సి కూడా పోయింది. వా కాటి నుంచి మొదలైంది. వాయ ఓం నమ, వాయ ఓం నమ. ఇక నెక్స్ట్ స్టెప్లో యా ఓం నమ, యా ఓం నమ, నమస్సి. యా ఓం నమస్సి, యా ఓం నమస్సి అయింది. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఓం నమ శివ, ఓం నమ శివ. మళ్ళీ లాస్ట్ స్టెప్లో నమ శివాయ, నమ శివాయ. ఒక్కొక్క అక్షరం వైదొలుగుతూ మళ్ళీ చేరుతూ పోయి
ఆఖరుకు నమశివాయ నమశివాయ, ఇంకా ఓం లేదాడ ఆఖరిలో. నమశివాయ నమశివాయ. ఓం అంటే మళ్ళా సృష్టికి కారణమైనది వస్తుంది కాబట్టి ఇక ఆ శివాయ అనిండేదే లేదు. ఇంకేముంది? ఉన్నది ఉన్నట్లుగా ఉన్నటువంటి పరిపూర్ణ పరబయలే ఉంది. ఇదంతా ఇది లేనిదేనని భావిస్తూ ఒక్కొక్క అక్షరం తొలగించుకుంటూ మళ్ళీ లాస్ట్కు నమశివాయ మాత్రమే ఉండడం. ఇది ఘనాపాఠముగా చదివే మంత్రం. అలా ఘనాపాఠం పద్ధతిలో శివ పంచాక్షరిని చెప్పారు. ఇక్కడ ఓం నమ శివాయ మంత్రమునకు అర్థం ఓంకారం పంచభూతాత్మకం. ఇక్కడ మళ్ళీ వివరణ కిందన నాకు చెప్పిన దానికి ఇచ్చినారు కింద. ఇలా ఘనాపాఠం పద్ధతిలో శివ పంచాక్షరిని చెప్పారు. ఇక్కడ ఓం నమ శివాయ అనే మంత్రానికి అర్థము ఓంకారమేమో పంచభూతాత్మకము. ఓం అనే ద్వారము నుండి పంచభూతాలు వచ్చినాయి. ఈ ఓం అనే దానికి చెప్పారు. ఓం నమ శివాయ మంత్రంలో అర్థం ఓంకారం అనే మొదటి అక్షరము, అదే సృష్టికి కారణమైనటువంటి ప్రణవాక్షరాలుగా ఉన్నటువంటి, అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి శబ్దమే వ్యక్తమైన తర్వాత వచ్చిన మొట్టమొదటి శబ్దం ఆ ఓం అనేది. ఆ ఓం నమ శివాయ మంత్రానికి అర్థము ఓంకారం అనే పంచభూతాత్మకము అనే ఓం అనే ద్వారం నుండి పంచభూతాలు వచ్చినాయి. ప్రణవం పంచభూతాత్మకం. ప్రణవం అనేది అవ్యక్తంగా ఉన్నటువంటి ఓంకార రూపమే ప్రణవము. అది శబ్దంగా వ్యక్తమైన తర్వాత ఓం అయింది. అంతకుముందు ప్రణవంగా ఉంది. అది పంచభూతాత్మకంగా ఉంది. అంతకుముందు ఓం నందు 3 మాతృకలు ఉన్నాయి. అమాతృక 3 మాతృకలలో, ఆ మాతృక 3 మాతృకలలో వ్యాపకమైంది. వ్యాపకమై విస్తరించిన దానిలో మళ్ళీ పంచభూతాలు ఏర్పడినాయి. విస్తరించిన దాంట్లో పంచభూతాలలో ఓంకారము అనుస్యూతంగా ఉంది. దేని నుండి పంచభూతాలు వచ్చాయో వాటి యందు అది నిక్షిప్తమయ్యే ఉంటుంది. దేని నుంచి వచ్చినాయో ఆ శబ్దంలో నుంచి మళ్ళీ విస్తరించిన తర్వాత ఆ పంచతన్మాత్రలు అనేవి కలిగి, అంతకుముందు తన్మాత్ర రూపంలో గుణాలుగా ఉన్నటువంటి స్వాభావికంగా ఉన్నటువంటివి కార్యరూపం ధరించి పంచభూతాత్మకమైన వాటిగా తయారయ్యాయి. ఆ పంచభూతాలు ఏటి నుంచి వచ్చాయి, పంచభూతాలు దేని నుండి వచ్చాయో వాటి యందు అది నిక్షిప్తమయ్యే ఉంటుంది. వాటి యందు అది నిక్షిప్తమయ్యే ఉంది. ఆ ఓంకారం అనుష్ఠితంగా ఉంది. దాంట్లోనే ఉంది. ఆ వ్యక్తమైనటువంటి దాంట్లో బంగారం నుండి ఆభరణాలు వస్తే ఆభరణాలు అన్నింటిలో కూడా బంగారం అనుష్ఠితంగా ఉంటుంది. ఆభరణాలు అనేటివన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే బంగారం అనే పదార్థం నుంచి వచ్చినాయి. పదార్థం నుంచి ఏమేమి రూపం ధరించినప్పటికీ, వేరువేరు రూపాలు ధరించినప్పటికీ, ఏమిటిగా ఉన్నప్పటికీ, ఉంగరంగా ఉన్నప్పటికీ, నక్లీస్గా ఉన్నప్పటికీ, దండగా ఏ రకంగా ఉండని దాని ఆకారం, అవన్నీ వాటన్నిటికీ మూల పదార్థం ఏంటంటే బంగారమే. బంగారం నుంచి ఆభరణాలు వస్తే ఆభరణాలన్నిట్లో కూడా బంగారం అనుస్యూతంగా ఉంది. ఆ బంగారం అనే పదార్థమే అన్నిట్లోనూ ఉంది. అట్లనే ఇప్పుడు పైన చెప్పినటువంటి ఓంకారము పంచభూతాత్మకమైన వాటన్నిటి యందు అనుస్యూతంగా ఉంది. అలాగే పంచభూతాత్మకమైన యావత్ సృష్టిలో కూడా, పంచభూతాత్మకంగా ఉన్నటువంటి యావత్ సృష్టిలో కూడా ఆ ఓం అనేది అనుస్యూతంగా ఉంది. ఆభరణాలన్నింటిలోనూ బంగారమే ఉన్నట్టు అదే వేరువేరు రూపాలుగా పరిణామం చెంది మార్పు చెంది తయారు చేసిన తర్వాత వేరే పేరుతో వ్యవహరించబడుతున్నాయే వస్తువులన్నీ బంగారపు వస్తువులు. అట్లాగే ఓం అనే దాంతోనే వ్యక్తమైనటువంటి సర్వప్రపంచంలో వేరువేరు పేర్లతో పిలుచబడుతున్నటువంటి సర్వ జగత్తు అంతా కూడాను దాంట్లో అంతా కూడా పంచభూతాత్మకంగా ఉండే అన్నిట్లోనూ కూడా ఈ ఓం అనేది అనుష్ఠితంగా ఉంది. పంచభూతాలు అనేటివేమో జడం. పంచభూతాలు జడంగా ఉన్నాయి. ఓం ఏమో చైతన్యం. అందుకే మన కృష్ణదేశ కేంద్రంలో కూడా పంచశతక్షరముల ప్రపంచము ఉద్భవించే ప్రణవాక్షరముందు అంటాడు. ప్రణవాక్షరాలతోనే దాంట్లోనే ఉద్భవించింది. దాంట్లో అనుష్ఠితంగా అవ్యక్తంగా ఉన్నటువంటిది కార్యరూపం ధరించిన తర్వాత పంచభూతాత్మకంగా పరిణమించింది.
ఓంకారమే అని దాని అర్థం. పంచభూతాలు జడము, పంచభూతాలేమో జడం. ఆ పంచభూతాల్లో ఉన్నటువంటి నడిపించేటువంటి ఆ ఓం అనేది చైతన్యం. ఆ పంచభూతాలకు ఓం అనేది చైతన్యం. తాను అనేటటువంటి ఎరుక, ఆ నేనంటున్నటువంటి ఎరుక. అక్కడ ఓమేమో సమిష్టిలో నేననింది మహదంకారం చేత. ఆ ఆ ఎరుక వెస్టిలోకి వచ్చేదలికే నేననే ఎరుక అయింది, నేను శరీరం అనే ఎరుక ఇక్కడ. అక్కడేమో తాననేటువంటి పంచభూతాల యొక్క ఎరుక, సమిష్టి ఎరుక. ఈ ఎరుక జడమైన పంచభూతాలలో వ్యాపించడం వలన పంచభూతాలలో చలనాలు ఏర్పడినాయి. ఈ ఎరుక అనేది ఆ ఓం అనే దాంట్లోనే అంతర్గతంగా, ఆ ఓం అనే దానికే ఎరుక అనే మరో పేరు. దాని యొక్క చైతన్యం వల్లనే ఆ జడమైనటువంటి పంచభూతాలలో ఆ ఎరుక వ్యాపించడం వలన పంచభూతాలలో చలనాలు వచ్చినాయి. వీటన్నిటిలో చలనాలు కలుగుతున్నటువంటి భూమితో సహా సర్వంగా ఉన్నటువంటి అన్ని భూమి, అగ్ని, నీరు, ఆకాశం సర్వంలోనూ కదలికలు ఉన్నాయి. కదలికలు ఉంటే ఈ కదులుతున్నటువంటి వస్తువులన్నిట్లోనూ కదలికలు. ఒకటేమో ఏర్పాటు చేయడానికి ఆకాశం అయితే దాంట్లో వచ్చినటువంటివన్నీ మళ్ళీ కదలి ఒకదానితో ఒకటి కలవడం ద్వారా మిగతా సృష్టి ఏ విధంగా జరిగిందో అట్లా చలనాలన్నీ వచ్చినాయి పంచభూతాల్లో ఓంకారం అనే దాని చైతన్యం చేత. నమశివాయలో నకారం అనే బీజం వలన పంచ జ్ఞానేంద్రియాలు, ఈ నమశివాయ అనే 5 అక్షరాలలో నకారం అనే బీజం వలన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, వెరసి దశేంద్రియాలు కలిగినాయి నకారం వల్ల. మకారం అనే బీజం వలన మనస్సు పుట్టాను. ఈ మకారం అనే బీజం వల్ల మనస్సు పుట్టింది. శికారం అనే బీజం వల్ల బుద్ధి జనించింది. వాకారము అనే బీజం వల్ల ఉపవాయువులతో కూడి దశవాయువులు పుట్టాయి. యకారం అనే బీజం వలన సత్వరజస్తమో గుణాలు పుట్టినవి. ఈ ఓం అనే ఎరుక నుంచి పంచభూతాలు పుట్టాయి. మళ్ళా ఓంకారం అనే పంచభూతాత్మకంగా మారింది ఓంకారమే. 3 గుణాల చేత మళ్ళా 3 గుణాలు కలవడం వల్ల దానికి త్రిమూర్తులు అనే వాళ్ళు పుట్టారు. ఇది త్రిగుణాత్మకమైనటువంటి మాయా ప్రపంచం, 3 గుణాలతో కూడినటువంటి మాయా ప్రపంచం. ఓంకారం అనేది పంచభూతాలు రావడానికి కారణమైంది. ఆ పంచభూతాలు ఓంకారమే ఉన్నాయి, పంచభూతాత్మకంగా ఉంది ఓంకారమే. ఆభరణాలలో కదా బంగారం ఉన్నట్టు పంచభూతాత్మకంగా ఉంది అది. మళ్ళీ వాటికి 3 గుణాలనే, ఆ 3 గుణాలు కలవడం వల్ల త్రిమూర్తులు అనే వాళ్ళు పుట్టారు. ఇది త్రిగుణాత్మకమైనటువంటి మాయా ప్రపంచం. 3 గుణాలతో కూడినటువంటి మాయా ప్రపంచం అంటే ఇదే. ఇది కలిగి వ్యక్తం కావడానికి, ఇది ఉన్నట్టుగా నీకు తోచడానికి కారణమైనదే ఆ ఎరుక అనేటువంటి మాయచే కల్పించబడినది. దానివల్లనే ఉన్నట్టుగాను, ఏర్పడినట్టుగాను, తాను ఉన్నట్టుగాను, తోచినట్టుగాను ఉన్నటువంటిదంతా కూడా మాయ వల్ల జరిగిండేదే. ఓం అనే దాని నుంచి పంచభూతాలు వ్యక్తమైతే అందులో 3 గుణాలు అనేటువంటివి కలిగి ఆ 3 గుణాల చేత త్రిమూర్తులు అనే వాళ్ళు పుట్టి ఆ త్రిగుణాత్మకమైనటువంటి మాయా ప్రపంచం అంతా కల్పించబడింది. త్రిగుణాత్మక స్వరూపుడగు పరమశివుడు ఈ పంచాక్షరి మంత్రరాజమును సద్గురు దక్షిణామూర్తి స్వరూపమున చనుదించి బ్రహ్మాది దేవతలకు ఉపదేశించింది. ఈ ఈ పరమశివుడు త్రిగుణాత్మక రూపుడైనటువంటి పరమశివుడు, త్రిగుణాత్మకంగా ఉన్నటువంటి పరమశివుడు ఈ పంచాక్షరి మంత్రరాజ్యాన్ని 5 దేవతలకి, బ్రహ్మాది దేవతలకి అందరికీ దక్షిణామూర్తి స్వరూపంలో, పరమశివుడే దక్షిణామూర్తి స్వరూపంలో తనుదించి బ్రహ్మాది దేవతలకు శబ్ద బ్రహ్మాన్ని ఉపదేశించారు. మొదటి బ్రహ్మ ఎవరు అంటే శబ్ద బ్రహ్మ. శబ్ద బ్రహ్మకి నిశ్శబ్ద బ్రహ్మముచ్యతే అనే లక్ష్యంలో ఆ 4 మాత్రలకు అతీతమైన స్థితి అనే లక్ష్యాన్ని, నిశ్శబ్దాన్ని బోధించారు. 4 మాత్రలు అంటే అకార, ఉకార, మకార, అర్ధమాతృకులు మిగతాటివి. మొదటి బ్రహ్మాది దేవతల్లో త్రిగుణాత్మక స్వరూపుడైనటువంటి పరమశివుడే మళ్ళీ
ఈ మంత్రరాజ్యాన్ని ఏం చేశారు? దక్షిణామూర్తి అనే స్వరూపంలో చనుదించి బ్రహ్మాది దేవతలకు ఉపదేశించారు అని. ఆ మొదటి బ్రహ్మ ఎవరు అంటే శబ్ద బ్రహ్మ. శబ్దమే మొదట కలిగింది, ఆకాశాత్మకమైనది శబ్దం, దాని యొక్క తన్మాత్ర ఆకాశ తన్మాత్ర కాబట్టి శబ్ద బ్రహ్మకి నిశ్శబ్ద బ్రహ్మముచ్యతే అనే లక్ష్యంలో ఆ 4 మాత్రలకు అతీతమైన స్థితి అనే లక్ష్యాన్ని, శబ్దమే లేదు అక్కడ, శబ్దమే ఓంకారం కూడా పుట్టలేదు, ఓంకారం కూడా పుట్టినటువంటి శబ్దం కూడా లేనటువంటి నిశ్శబ్ద స్థితి ఏదైతే ఉందో ఆ నిశ్శబ్ద స్థితిని గురించినటువంటి ఆ మొదటిది చెప్పారట. మొదట ఆయనకు ఉపదేశించారట. నిశ్శబ్ద బ్రహ్మముచ్యతే అనే లక్ష్యంతో ఆ 4 మాత్రలకు అతీతమైన స్థితి అనే లక్ష్యాన్ని, నిశ్శబ్దాన్ని బోధించారు. 4 మాత్రలు అంటే అకార ఉకార మకార మళ్ళీ అర్ధమాతృకులు. ఈ అకారం అనే బీజం వల్ల 3 గుణములు పుడితే ఆ గుణములచే త్రిమూర్తులు పుట్టారు. ఆ త్రిమూర్తులకి ఇప్పుడు బ్రహ్మజ్ఞానం ఉందంటారా లేదంటారా అంటే బ్రహ్మజ్ఞానం ఉంది. ఎందుకంటే ఇదంతా ఓంకారం నుండి వచ్చింది కాబట్టి ఓం అనే ఎరుక మీ అందరిలో చైతన్య రూపంగా పై స్థితికి వెళ్తే బ్రహ్మనిష్టలో అవ్యక్తంగా ఘనంగా ఉంది. బ్రహ్మలోని ఎరుక ఘన రూపంలోనే ఉంది. బ్రహ్మలో ఉండే ఎరుక అది వ్యాప్తం చెందింటే మళ్ళీ కిందిలో అన్నిట్లోనూ వ్యాప్తం చెందినటువంటి స్థితిలో లేదు. అది తటస్థ లక్షణంలో ఉంది, ఆనందంగా సత్చిత్ ఆనందంగా ఉంది. బ్రహ్మలో వ్యాపకం కాలే. వ్యాపకమైండేదేమో చైతన్య స్వరూపంగా ఉండి మళ్ళా పై స్థితికి వెళ్తూ విచారణలో వెళ్తూ బ్రహ్మనిష్టలోకి వెళ్ళిన తర్వాత బ్రహ్మనిష్టలో అవ్యక్తంగా ఉన్న తర్వాత అక్కడ ఘనంగా ఉంది. ఆ బ్రహ్మలోని ఎరుక ఘన రూపంలో ఉంది, తటస్థ లక్షణంలో ఆనందంగా ఉంది, సచ్చిత్ ఆనందంగా ఉంది. సృష్టిలోకి వచ్చిన త్రిమూర్తులైతే ఇక్కడ విష్ణువు శ్రీమన్నారాయణుడు కాదు. ఈ త్రిమూర్తులలో విష్ణువు జీవుల పోషకకర్త మాత్రమే. సృష్టిలోకి వచ్చినటువంటి త్రిమూర్తులు ఎవరైతే ఆ త్రిమూర్తులు ఉన్నారో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అందులో విష్ణువు ఇక్కడ ఉన్నటువంటి చెప్పినటువంటి విష్ణువు శ్రీమన్నారాయణుడు కాదు. ఈ త్రిమూర్తులలో విష్ణువు, ఈ 3 మూర్తుల్లో ఉండే విష్ణువు ఏం చేస్తున్నాడంటే జీవుల పోషకకర్త మాత్రమే అయిన. ఈ త్రిమూర్తుల ద్వారా మిగతా ప్రపంచం అంతా వచ్చింది. మిగతా ప్రపంచం అంతా ఈ త్రిమూర్తుల ద్వారా వచ్చింది. ఒకరు సృష్టించారు, ఒకరు పోషించారు, ఒకరు మళ్ళీ చివరికి లయించారు. ఇది ఎవరి ద్వారా వచ్చింది ఇది అంటే ఓం నమ శివాయ మొత్తం కలిపితే 3 గుణాలతో ఈశ్వరుడు వచ్చాడు. ఇది ఈశ్వర పంచీకరణ. ఈ 3 గుణాలు కూడిన తర్వాతనే ఈశ్వరుడు ఇచ్చాడు. ఈ ఈశ్వరుడు ఈ 3 ఓం నమ శివాయ అనేటువంటి మొత్తం కలిపితే 3 గుణాలతో కలిగినటువంటి ఈశ్వరుడు వచ్చాడు. ఈశ్వరుని పంచీకరణ ఇది. అటువంటి ఈశ్వరుడు త్రిగుణాత్మకమై త్రిమూర్తులయ్యాడు. ఆ ఈశ్వరుడే మళ్ళా 3 మూర్తులు అయ్యాడు. త్రిమూర్తుల వల్ల సృష్టి స్థితిలైలు అవుతున్నాయి. ఆ త్రిమూర్తుల వల్లనే సృష్టి స్థితిలైలు అవుతున్నాయి. ఈ త్రిగుణాత్మక స్వరూపుడు పరమశివుడు ఈ పంచాక్షరి మంత్రరాజ్యమును బోధించాడు. ఈ పంచాక్షరి మహామంత్రరాజ్యమును ఈ పరమశివుడు ఈ మిగతా వాళ్ళకు బోధించాడు. ఈ త్రిగుణాత్మకమైనటువంటి స్వరూపుడైనటువంటి పరమశివుడే పంచాక్షరి మంత్రరాజ్యాన్ని బోధించాడు. త్రిగుణాత్మక స్వరూపుడు అంటే ఏమిటి అంటే 3 గుణాల స్వరూపంగా ఉన్నాయి. త్రిగుణాత్మక స్వరూపుడు అంటే ఏమిటంటే ఆయన స్వరూపంలోనే ఈ 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలు కలిసే 3 గుణాల యొక్క స్వరూపంగా ఉన్నటువంటి త్రిగుణాత్మక స్వరూపుడుగా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాయి 3 గుణాలు విజృంభించి లేవు. 3 గుణాలు కేవలం స్వరూపంగా ఉన్నాయి. అయినా పరమేశ్వరుడు అంటే ఎవరు? మాయకి కూడా అధిష్టానమైనవాడు, మాయకు కూడా అధిష్టానంగా ఉన్నవాడు, మాయ చేత బంధించబడకుండా మాయకు అధిష్టానంగా ఉన్నవాడు, మాయ చేత తాదాత్మ్యం చెందకుండా మాయతో కలవనివాడు, మాయకు అతీతంగా ఉన్నటువంటి వాడు, అధిష్టానంగా ఉన్నవాడు. అదే సమయంలో మాయను తన చేతిలో ఎలా వీలైతే అలా వాడుకోవడానికి వీలుగా ఆ మాయకు అధిష్టానమై ఉన్నాడు. ఆ మాయను కూడా తానే వాడుకునే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకునే స్థితిలో ఉన్నాడు. తన స్వయిచ్ఛ చేత
తన సొంత ఇచ్చ చేత మాయా విలాసం జరపగలిగినటువంటి వాడు. మాయకు కూడా అధిష్టానంగా ఉండి తన సొంత ఇచ్చ చేత మాయని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాడుకోవడానికి వీలుగా ఆ మాయకు అధిష్టానమై ఉన్నాడు. మళ్ళా తన సొంత ఇచ్చ చేత మాయా విలాసం జరపగలిగినటువంటి వాడు. అటువంటి వాడిని పరమేశ్వరుడు అన్నాం. పరమేశ్వరుడు అన్నాం. ఈశ్వరుడు అంటే మళ్ళా మాయకు లోబడిన వాడు. పరమేశ్వరుడు అంటే ఆవల ఈ మాయకు కూడా అతీతంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఈశ్వరుడు అన్నా మాయకు లోబడ్డవాడే. వాడు త్రిమూర్తులయ్యి పోయాడు. త్రిమూర్తులు అయిపోయినాడు. ఎవరు? ఈశ్వరుడు అయ్యాడు. 3 మూర్తులుగా ముగ్గురుగా అయినటువంటి వాడు ఎవరంటే ఈశ్వరుడు. పరమేశ్వరుడేమో ముగ్గురుగా కాలే, మాయకు అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. సృష్టి స్థితిలయాలు చేయడానికి 3 మూర్తులుగా అయ్యాడు ఈశ్వరుడు. కానీ పరమేశ్వరుడు అలా కాదు. పరమేశ్వరుడు ఆ విధంగా సృష్టికి కారణమైనటువంటి 3 మూర్తులు కాకుండా మాయకు ప్రభువుగా ఉన్నాడు. మాయకు అతీతంగా ఉన్నాడు. మాయలోకి మాయనే తాను ఆడించే విధంగా ఉన్నాడు. ఈశ్వరుడికి పరమైనటువంటి వాడు పరమేశ్వరుడు. ఈశ్వరునికి పరము అనే పదం కలిపారు కాబట్టి అంతకుముందు మామూలుగా ఇక్కడ తీసుకుంటే పరమేశ్వరుడు ఈశ్వరునికి పరమైన వాడు పరమేశ్వరుడు. మాయని తన చేతిలోకి తీసుకుని మాయా కార్యం చేయగలిగినటువంటి సమర్థుడు. అందుకే గురువు కూడా పరమేశ్వర స్వరూపమే. గురువు కూడా పరమేశ్వర స్వరూపం. మాయకు వశం కాకుండా మాయకు అతీతంగా ఈ మాయగా తోచబడినటువంటి సర్వప్రపంచానికి మాయతో కల్పించబడినటువంటి సర్వానికి కూడా అతీతంగా పరిపూర్ణ స్థితిని పొంది ఎవరైతే అశరీర గురుమూర్తిగా ఉన్నారో ఆ గురువు పరమేశ్వర స్వరూపంగానే ఉన్నాడు. ఆ గురువే పరమేశ్వర స్వరూపంగా ఉన్నాడు. ఎందుకంటే మాయకు అతీతంగా ఉన్నాడు కాబట్టి. ఈశ్వరునికి పరమైన వాడు పరమేశ్వరుడు. మాయను తన చేతిలోకి తీసుకొని మాయా కార్యం చేయగలిగినటువంటి సమర్థుడు కాబట్టి పరమేశ్వరుడు పరము అనేటువంటిది కలిగింది. అందుకే గురువు కూడా పరమేశ్వర స్వరూపమే అనేది అనడానికి కారణం ఏమిటి అంటే ఈశ్వరుడు కూడా మాయకు లోబడి సృష్టి కార్యాలలో మూడు గుణాలతో కూడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా 3గా విడిపడి ఈ కలిగినటువంటి సృష్టికి కారణమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి దానికి మాయకు ఈవలే ఉన్నారు కాబట్టి మాయకు ఆవలు ఉన్నటువంటి మాయకు అతీతంగా మాయకు అధిష్టానంగా ఉన్నటువంటి పరమేశ్వరుడేమో మాయకు అతీతంగా ఉన్నాడు కాబట్టి ఆ పరంగా ఉన్నాడు కాబట్టి పరమేశ్వర స్వరూపం అనబడినటువంటి ఆ పరమేశ్వరునికి సమానంగా చెప్పారు గురువును. ఎందుకంటే ఈ సృష్టికి కారణమైనటువంటి భావనల్లో గురువు కూడా లేడు కాబట్టి దాని ఎరుకను పోగొట్టుకొని ఎరుకాతీతంగా పరిపూర్ణ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ గురువు కూడా పరమేశ్వరుని స్వరూపుడే అని చెప్పారు. గురువు పరమేశ్వర స్వరూపం అని. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే అర్థము గురువు సాక్షాత్తు పరబ్రహ్మమే అయి ఉండి కూడా త్రిమూర్తుల యొక్క కార్యక్రమాలు తాను కూడా చేయగల సమర్థుడు. గురువు ఈ గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర అనే దాంట్లో గురు సాక్షాత్ పరబ్రహ్మ లాస్ట్గా వచ్చిన తీర్మానం గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే గురువు సాక్షాత్ పరబ్రహ్మమే అయి ఉండి కూడా పరా అని వచ్చిందంతా అంత కింద బ్రహ్మము అంటే దానికి అతీతంగా ఉన్నటువంటిది పరబ్రహ్మం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరికీ కూడా ఆ పరముగా ఉన్నది. పరముగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటిది అయినప్పటికీ కూడా ఈ గురువు ఏం చేశారంటే త్రిమూర్తుల యొక్క కార్యక్రమాలు తాను కూడా చేయగల సమర్థుడు. త్రిమూర్తులు సృష్టి స్థితిలయాలు ఏ విధంగా దానిలో చేశారో మాయకు వశులై ఆ విధమైనటువంటి తాను కూడా చేయగల సమర్థుడు గురువు. అటువంటి సమర్థుడే మాయ నుండి నిన్ను విడిపించగలడు. అటువంటి సమర్థుడే మాయలో ఉండి ఆ కార్యములు కూడా చేయగలడు. మాయ నుండి నిన్ను విడిపించను గలడు.
సృష్టికి కారణమైన దాన్ని చేసిందే త్రిమూర్తులలో ఒకడుగా గురువు కూడా ఆ విధమైనటువంటి త్రిమూర్తులు చేసే పనులను చేయనుగలడు. మళ్ళీ దానికి పరమైనటువంటి పరమేశ్వర స్థితిలో గురువు దాని నుంచి కూడా విడిపించగలడు. ఆ మాయ నుంచి ఏదైతే మాయ సృష్టికి కారణమైందో దాని నుంచి కూడా విడిపించగలడు, నిన్ను విడిపించగలడు. కాబట్టి అలాంటి సమర్థుడే, అటువంటి సమర్థుడైనటువంటి పరమేశ్వర స్థితిలో పరమేశ్వర స్వరూపంలో ఉన్నటువంటి గురువు అయితే మాత్రమే నిన్ను ఎరుక నుండి విడిపించగలడు. నిన్ను ఎరుక నుంచి ఎవరు విడిపించగలరంటే ఆ విధంగా పరమేశ్వర స్థితిలో ముగ్గురు మూర్తులైనటువంటి త్రిగుణాత్మక స్థితిలో ఉండి సృష్టి స్థితిలయములు చేయగల సమర్థుడై ఉండి తాను కూడా పరమేశ్వరుడు ఈ సృష్టి స్థితిలయములు చేయగలిగిన త్రిగుణాత్మకమైన ముగ్గురు మూర్తులకు అతీతంగా ఉండే పరమేశ్వర స్థితిలో స్వరూపంలో ఉండేటువంటి వాడే మళ్ళీ ఆ సృష్టి అనే భావాన్ని నీకు తెలిపి దానికి కారణమైనది తెలిపి నేను మళ్ళీ సృష్టి అనే మాయ నుంచి విడిపించగల సమర్థుడు కూడా ఆయనే. ఇప్పుడు ఇలా ఈ పదంలో తాను కూడా అంటే నువ్వే కాదు నేను కూడా చేయగలను అన్నట్టు అవుతుంది. ఇద్దరు అవుతారాడా? ఒకరే కదా. అదొక్కటి తాను కూడా చేయగలడంటే తానే చేసేది. ఇంకా తాను కూడా చేయగలడు అన్నప్పుడు ఏమవుతుందంటే నువ్వే కాదు నేను కూడా చేయగలను అన్నట్లు. అంటే తాను చేస్తాడు నేను చేస్తానంటే అప్పుడు ఇద్దరు అవుతారాడ, రెండు రాకూడదు. ఇద్దరులే, ఇక్కడ తానంటే గురువు. ఇక్కడ కూడా చేయగల సమర్థుడు అన్నప్పుడు గురువు చేయగలదు, నేను కూడా చేయగలిగే సమర్థత నాకు ఉంది అని ద్వైభావము చెందుతుంది. రెండుగా నేనులే ముందు వాక్యం అర్థం చేసుకోవాల. అర్థము గురువే గురు విష్ణు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే అర్థం గురువు సాక్షాత్ పరబ్రహ్మమే అయి ఉండి కూడా త్రిమూర్తుల యొక్క కార్యక్రమాలు తాను కూడా చేయగల సమర్థుడు అంటే గురువే. అక్కడ భావం గురువే చేయగలడు, నేననేది లేదు. ఇక్కడ గురువే పరబ్రహ్మ స్వరూపుడే చేయగలడు అంటే ఆ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే గురు స్వరూపం. కాబట్టి గురువు అట్లుండి కూడా గురువు మళ్ళీ సృష్టి స్థితిలయాలు చేయగలడు, వాటికి కారణమైనటువంటి మాయ నుండి కూడా విడిపించగలడు. సృష్టి స్థితిలయాలు చేసే ముగ్గురు బ్రహ్మలు మూడు పేర్లతో మారిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వ్యవహరించగలడు. ఆ మాయతో వచ్చినటువంటి జగత్తు నుంచి కూడా ఎరుక నుంచి నిన్ను విడిపించగలడు. అటువంటి సమర్థుడే నిన్ను ఎరుక నుంచి విడిపించగలుగుతాడు అని. వారు మాయను అధిగమించి మాయను స్వాధీనంలోకి తీసుకొని ఆ మాయా విలాసం అనేటువంటి దానికి సర్వాధిష్టానమై ఉన్నారు. మాయను కూడా అధిగమించి మాయను స్వాధీనంలోకి చేసుకొని ఆ మాయా విలాసం అనే దానికి టైం కాలం సరిపోతుంది. పేపర్ అదే ఆ వాక్యం ఒకటే చెప్తాను. ఆ వాక్యం ఒకటే. వారు ఆ గురువు అనేవారు ఎవరు మాయను అధిగమించారు, మాయను స్వాధీనంలోకి తీసుకున్నారు. ఆ మాయా విలాసం అనేటువంటి దానికి సర్వాధిష్టానమై ఉన్నారు, సర్వానికి అధిష్టానమై ఉన్నారు. ఆ మాయను అధిగమించి ఉన్నారు, దాన్ని తన స్వాధీనంలో పెట్టుకుని ఆ మాయ కల్పించినటువంటి విలాసం నుంచి దానికి సర్వాధిష్టానమై ఉన్నారు. దాంట్లో కాకుండా దానికి అధిష్టానమై ఉన్నటువంటి వారే ఇప్పుడు చెప్పినటువంటి పరమేశ్వర స్వరూపంలో ఉన్నటువంటి గురువు. కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆ పేరాకు అటు నుంచి రేపు ఆ పేజీలో మొదటి నుంచినే ఉంది. అది రేపు కార్యక్రమం చెప్పుకుందాం. మంగళం చెప్పే వెంకటేశ్వర మంగళం చెప్పు. వెంకటేశప్ప మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు. జై గురు. జై గురు. మా అందరికీ అయిపోయిందా దర్శనం? అయిపోయింది స్వామి.